రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలం. అందులో చిట్టి బాబుగా చరణ్ నటనకి ఫిదా అయిపోయారంతా. మెగా వారసుడిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ప్రపంచానికి చూపించిన సినిమా రంగస్థలం. రంగస్థలం తర్వాత నటుడిగా చాలా ఎదిగారు రామ్ చరణ్. RRR లో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్ ని కూడా మెప్పించారు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాను ఏలేశారు. పుష్ప 2 భాగాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూలు చేశాయి. సుక్కు మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి చూపించాయి ఈ సినిమాలు. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా దానికంటే ముందు రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్ పైన బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఈ క్రమంలోనే ఇది కూడా రూరల్ డ్రామాగానే వస్తుందేమో అని అనుకున్నారంతా. కానీ అక్కడే సుకుమార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇది మోడ్రన్ స్టైలిష్ డ్రామాగా రాబోతుందని తెలుస్తోంది. రంగస్థలంకి ముందు సుక్కు సినిమాలన్నీ సూపర్ స్టైలిష్ గా ఉండేవి. కానీ ఆ తర్వాత మాస్ లోకి దిగిపోయారు లెక్కల్ మాస్టర్. ఇప్పుడు చరణ్ కోసం మరొకసారి హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సగానికి పైగా షూట్ విదేశాల్లోనే జరగబోతోందని టాక్. పెద్ద తర్వాత ఈ సినిమాతో బిజీ కాబోతున్నారు రామ్ చరణ్. మరి ఈ స్టైలిష్ డ్రామా ఎలా